పెట్రోల్ బంకుల వద్ద ఇవాళ కూడా క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వం అధికారులు ఎంత అవగాహన కల్పించినా ప్రజలు బంకుల వద్ద క్యూ కడుతూనే ఉన్నారు. ఇక పెట్రోల్ దొరకదని, యుద్ధం వల్ల కొరత ఏర్పడనుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో అవసరం లేకపోయినా అదనంగా పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్, చంపాపేట్, చాదర్ఘాట్ పెట్రోల్ బంకుల్లో 1 కిలోమీటర్ వరకు వాహనాల క్యూ ఉంది. పెట్రోల్ కోసం ఆటో డ్రైవర్లు రాత్రంతా తమ వాహనాల్లోనే నిద్రించారు. ఇంధన కొరతతో మరింత రద్దీ పెరిగింది. అయితే పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ కొరతపై టీజీ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇంధన కొరత లేదని టీజీ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. వదంతులు నమ్మి ప్రజలు బంకులకు వెళ్తున్నారని, దీనివల్ల విక్రయాలు పెరిగాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇలా అందరూ అవసరం లేకపోయినా పెట్రోల్ అధికంగా కొట్టించుకోవడం వల్లే ఇబ్బందులు వస్తాయని అంటోంది.